ఐదేళ్ల సీఎం జగన్ పాలనలో రాష్ట్రం విధ్వంసమైన పరిస్థితి ఏర్పడిందని, వైసీపీ పాలనలో అరాచకాలు తప్ప అభివృద్ధి జరగలేదని పార్వతీపురం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బోనెల విజయచంద్ర అన్నారు. నేడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయనతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాస్, జనసేన నాయకుడు పాలూరి బాబు పాల్గొని మాట్లాడారు. వైసీపీ దౌర్జన్యాలపై, అక్రమాలపై ఎన్డీఏ కూటమి తరపున ఛార్జ్ షీట్ వేస్తామని అన్నారు. వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు పెరుగుతున్నాయన్నారు. సీఎం గులకరాయితో సానుభూతి డ్రామా మొదలు పెట్టారని విమర్శించారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలతో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే కేంద్రానికి పంపించాల్సిన ఎంపీలు ఏవైతే 25 మొత్తం 175 ప్లస్ 25 స్థానాల్లో ఈ 3 పార్టీల తాలూకా శక్తి ఏంటనేది త్వరలోనే జగన్మోహన్ రెడ్డికి తెలియబోతుంది. ఇక్కడ 2 విషయాలు చర్చించుకుంటాం. ఒకటి, మీరు చేస్తున్న పాపాలకి జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఏదైతే ఈవేళ ఛార్జ్ షీట్ అని ఒక ప్రకటన చేశామో ఆ ఛార్జ్ షీట్ ఇంతకు ముందు కూడా జరిగింది. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే మీద కూడా మేము ఒక ఛార్జ్ షీట్ ఇచ్చాం పోలీస్ స్టేషన్లో. మేము ఇక్కడ ఒకటే చెప్తున్నాం, మీరు చేస్తున్న అరాచక పాలనకి ప్రజలు స్వచ్ఛందంగా ఈవేళ మిమ్మల్ని దించాలని ఒక ఆలోచనకు వచ్చారు. ఇది క్లియర్. మీరు ఏదైతే 175/175 అని మీరు ఏదైతే అన్నారో, వైనాట్ 175 అంటే అర్థం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి. పోవడానికా గెలవడానికా అనేది కూడా ఇక్కడ చెప్పలేదు. అది ప్రజలు రేపు నిర్ణయిస్తారు. మీకు ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే, ఈవేళ నరేంద్ర మోడీ మీ పైన ఏదైతే నీతివంతమైన పరిపాలన లేదు అని ఒక అంశాలు మాట్లాడారో వాటికి మీరు సిగ్గుపడండి. ఈవేళ కేంద్రం ఇచ్చిన డబ్బులతోటి మీరు ఈవేళ ప్రభుత్వాన్ని నడిపారు. ఈవేళ అదే కేంద్ర ప్రభుత్వం మీ పైన అవినీతి మరకలు వేస్తున్నా మీకు పట్టించుకునే పరిస్థితి లేదు. ఈవేళ రాష్ట్రంలో అప్పులు కుప్పలు చేసి ఈవేళ ప్రజల్ని తప్పుదోవ పట్టించి ప్యాకేజీలతో ఈవేళ మళ్ళీ ఓట్లు కొనాలని ఏదైతే భ్రమపడుతున్నారో వాటిని ప్రజలు తిరస్కరిస్తారు. మీరు ఇది గమనించండి. ఈవేళ ఒకటే చెప్తున్నాం, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఎన్ని కుయత్తులు నువ్వు చేసినా సరే నీ గెలుపు అనేది శూన్యం. ఇది పార్వతీపురం సెంటిమెంట్. నువ్వు ఒక్కసారి ఎమ్మెల్యేవే, రెండవసారి నీ ఆస్తులు మొత్తం సంపాదించినట్టు పెట్టినా నువ్వు అవ్వలేవు. ఇది రాసుకొని నేను చెప్తున్నాను. ఈవేళ నువ్వైతే రాజకీయాలకే మేము స్వస్తి పలుకుతాం. ఈ నియోజకవర్గ ప్రజల దౌర్భాగ్యం ఏంటో మేము నీకు ఇవాళ చెప్తున్నాం. నిన్ను రెండోసారి గెలిపించుకోవడానికి సిద్ధమే లేరు. నీకు అంతకు ముందే చెప్పా, పార్వతీపురం అంటే నీకు చూపిస్తానని చూపించా. ఈవేళ నీకు పార్వతీపురం చూపిస్తాం. పార్వతీపురం ప్రజల నియోజకవర్గ ప్రజల మనోభావాన్ని నువ్వు ఇవాళ చవి చూస్తావు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాల్లో ఒక విధ్వంస పాలన. ఈ విధ్వంస పాలనలో రాష్ట్రానికి ఏం ఒరిగిందిరా అంటే, బీసీలకు అన్యాయం, దళితులపై దాడులు, గిరిజనులపై విపరీతమైన వివక్ష, వాళ్ళకి చట్టబద్ధంగా రావాల్సిన పథకాలని అన్నింటినీ కూడా పిలిచివేయడం. ఇక మరి ముఖ్యంగా సామాన్యుడు కూడా బతకలేని విధంగా ధరలని ఆకాశానికి అంటించినట్టు కరెంటు బిల్లుని 9 సార్లు పెంచి, ఒకవైపు సంక్షేమం అంటూ ఆయన రాష్ట్రాన్ని దోచిన విధానం చూస్తే ప్రపంచంలో ఆర్థికవేత్తలందరూ ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఆర్థికవేత్తలు ఎంత భయపడుతున్నారంటే, ఈ విధంగా వదిలేస్తే రాష్ట్రం తిరిగి ఎన్ని నిధులు ఇచ్చినా కానీ, ఎంతమంది వచ్చినా కానీ గాడిలో పెట్టడం కష్టమని తెలియజరుగుతుంది. అయితే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 కూడా ఎన్డీఏ కూటమి ఒక కూటమిలో ఉండడం వలన వైఎస్ఆర్సీపీ చేసిన అకృత్యాలు, అగత్యాలను అన్నింటినీ కూడా ఎన్డీఏ ఛార్జ్ షీట్ కింద ఈరోజు మీ అందరికీ రిలీజ్ చేయడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రతి నియోజకవర్గంలో ఎన్డీఏ ఛార్జ్ షీటు మేము డిక్లేర్ చేయడం జరిగింది. ఇందులో చాలా క్లియర్ కట్గా ఏముందంటే, ఇంతకు ముందు తెలుగుదేశం గవర్నమెంట్ ఉండేటప్పుడు రాష్ట్రం ఏ స్థాయిలో ఉండేది, విద్యలో కానీ, వైద్యంలో కానీ, అన్ని ఇండెక్స్లో చూసుకున్నా రాష్ట్రం ఏ స్థాయిలో ఉండేది. ఈయన వచ్చిన మహానుభావుడు వచ్చిన జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాడి నుంచి రాష్ట్ర పరిస్థితి ఏమైంది? ప్రతి వ్యక్తి పైన, ప్రతి కుటుంబం పైన 10 లక్షల పైన అప్పు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి.
మీరు చూసే ఉంటే ఉన్న సచివాలయాన్ని తనఖా పెట్టడమే కాకుండా చాలా చోట్ల కలెక్టర్ ఆఫీసెస్ కూడా తనఖా వెళ్ళిపోయాయి. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇలా జరగడం. ఉన్న ఇల్లు నమ్ముకోవడం అంటే ఎంత దౌర్భాగ్యమో, మనకు పాలనకి అతి ముఖ్యమైన ప్లేస్ సెక్రటేరియట్ని కూడా అమ్మడం అనేది అంత దౌర్భాగ్యం. ఇలాంటి దౌర్భాగ్య పాలన ప్రజలందరూ కూడా ఎంత ఇబ్బందులు పడ్డారనేదే ఈ ఛార్జ్షీట్ ముఖ్య ఉద్దేశం. దళితులపై దాడులు, రాష్ట్రానికి ఇండస్ట్రీస్ లేకుండా బయటికి వెళ్ళిపోవడం, విశాఖపట్నం జోన్ ఇవ్వడానికి స్థలం ఇవ్వకపోవడం, వైజాగ్ స్టీల్ని ప్రైవేటీకరణ చేయడానికి ప్రధాని ఈయనే కూడా రెడ్ కార్పెట్ వేస్తూ అదాని పిలవడం, మిగతా కార్పొరేట్లందరినీ పిలవడం మీ అందరికీ తెలిసిందే. రాష్ట్రాన్ని ఎంత విధంగా తనఖా పెట్టాలో, ఎన్ని విధాలుగా నష్టం చేకూర్చాలో ఒక స్టేట్మెంట్స్ సీఎం అనేవాడు తండ్రి పాత్రలు ఉండేవాడు. రాష్ట్రాన్ని బాగు కోసం, ప్రజల బాగు కోసం ఆలోచించే వ్యక్తి ఆ వేడి పట్టకుండా రాష్ట్రాన్ని ఎలాగైతే అమ్మొచ్చో, దాన్ని ఎలాగైతే పెట్టుబడి వ్యవస్థను తీసుకొచ్చి జరగచ్చో అనేది ఖచ్చితంగా ఈ ఛార్జ్షీట్ క్లియర్ చేస్తుంది. ఈ ఛార్జ్షీట్లో ఎన్ని అకృత్యాలు జరిగాయి, ఎన్ని దాడులు జరిగాయి, ఎన్ని బీసీలపై విపరీతంగా దాడులు జరిగాయి, ఎంతమంది బీసీలు ల్యాండ్ కబ్జా చేయడం జరిగింది, అసైన్ భూముల్ని తిరిగి కబ్జా చేసుకునే పాలనే ఈ ఛార్జ్షీట్ ముఖ్య ఉద్దేశం. ఇందులో వ్యవస్థలు మేనేజ్ చేశాడు, ప్రతి ఒక్క దాన్ని మేనేజ్ చేశాడు. మైనింగ్ అనేది ఒకటి, లిక్కర్ ద్వారా లక్షల కోట్లు సంపాదించడం, ఇసుక ద్వారా లక్షల కోట్లు సంపాదించడం, ఆ లక్షల కోట్లు తిరిగి ఎలక్షన్లో వాడడం, ఇవన్నీ కూడా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈయన ఇప్పుడు చేస్తున్న సంక్షేమం అంతా కూడా అది స్కీమ్లు కాదు, అవన్నీ పెద్ద స్కామ్లని ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రజలు గుర్తించారు. ప్రజలు ఆయన ఏదో నమ్ము 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 నేనున్నాను, నేను విన్నాను అన్నాడు. ఆ రెండూ చేయలేదు. ఆయన ఇచ్చిన దొంగ హామీలన్నింటినీ కూడా ప్రజలు క్లియర్ కట్గా అర్థం చేసుకున్నారు. రేపు రాబోతున్న ఎన్డీఏ కూటమి గవర్నమెంట్కి ముందుగా ప్రజలందరూ కూడా ఆహ్వానం పలుకుతున్నారు. ఈ ఛార్జ్షీట్ ముఖ్య ఉద్దేశం అరాచక పాలన అంతం చేయాలి, కూటమికి అదే పంతం అనేది చాలా క్లియర్గా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది.